సంబరించి వస్తుండగా మార్గ మధ్యమున ఒక మారేడు చెట్టు కింద గొల్లవాళ్ళు సత్యనారాయణ స్వామృతం చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చూశాడు. ఆహా, వీళ్ళు గొల్లవాళ్ళు, వీళ్ళు కులం తక్కువళ్ళు, ఇక్కడ నిలబడితే నా విలువ ఏమైనా ఉంటుందా అని చెప్పి అనుకొని అక్కడ నిలబడకుండా కనీసం ఆ భగవంతుడికి నమస్కారమైనా చేయకుండా ప్రసాదం కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అందులో సత్యనారాయణ స్వామి కోపం వచ్చారు. ఆ సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ఆ యొక్క రాజుకు స్వప్నంలో ఏమని అనిపించిందంటే, తన ఇంట్లో ఉన్న ధనమంతా దొంగల పాలైపోయినట్టు, తినడానికి తిండి కూడా కరువైపోయినట్టు, అతని రాజ్యం వేరే రాజు పాలైపోయినట్టు అతనికి స్వప్నం వచ్చాడు. అతడు తెల్లవారగానే లేచాడు, స్నానములు చేసి ఆ సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసి ఆ యొక్క గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గొల్లవాళ్ళతో అంటున్నాడు, అయ్యా, నిన్న మీరు చేస్తున్న వ్రతం సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు నేను చూశాను. నేను అహంకారముతో మీరు కులం తక్కువ వాళ్ళు అని చెప్పి నేను ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను. అది నాకు దరిద్రంగా అనుభవించింది. నిన్న కలలో ఆ భగవంతుడే సాక్షాత్తుగా కనిపించి నాకు ఈ విధంగా కష్టాలు కలుగుతాయి అని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు మీ చేతుల మీదుగా వ్రతం చేయిస్తాను, మీరు వ్రతం చేసుకోండి, ఆ వ్రతం చేసిన తర్వాత మీ చేతుల మీదుగా మాకు ప్రసాదం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వ్రతం చేశారు. వ్రతం చేసిన తర్వాత ప్రసాదం